ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ పై ఫోకస్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడక్కడ ఇన్ఫ్రా ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. అందులో భాగంగానే తాజాగా జమ్మూ కశ్మీర్ లో పర్యటించిన ప్రధాని మోదీ సోన్ మార్గ్ లో నిర్మించిన జడ్ మోడ్ టర్నల్ ను ప్రారంభించారు. ఇది జమ్మూ కశ్మీర్ అభివృద్ధిలో కీలక ముందడుగని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా ఈ సీజన్ లో మంచు గడ్డకట్టడం వల్ల ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయేవి. నెలల తరబడి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. దీంతో శ్రీనగర్ ను సందర్శించే టూరిస్టులు, రక్షణ వ్యవహారాలను చక్కబెట్టే సైనికులు ఇబ్బంది పడేవారు. దీనికి పరిష్కారంగా భారత ప్రభుత్వం వెదర్ కనెక్టివిటీ ప్లాన్ రూపొందించి జమ్మూ కశ్మీర్ లో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. జడ్మోడ్ టర్నల్ నిర్మాణం కూడా అందులో భాగమే. ఈ టర్నల్ కోసం 120 బిలియన్ల రూపాయలు ఖర్చవుతుందని ముందుగా అంచనా వేసిన చివరికి 68 బిలియన్ల రూపాయల ఖర్చుతో దీనిని పూర్తి చేయగలిగారు. 6.5 కిలోమీటర్ల పొడవు ఉంటే ఈ టన్నల్ శ్రీనగర్ ను లేహ్ తో అనుసంధానం చేస్తుంది. దీనివల్ల రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ దూరం 3.5 గంటలు తగ్గుతుంది. ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ మెరుగుపడడం వల్ల పరిశ్రమలు, వాణిజ్యం, టూరిజం రంగాలు వృద్ధి చెందుతాయని నిపుణులు భావిస్తున్నారు. నిజానికి 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత నుంచి ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ఏడాది నియంత్రణ రేఖ వెంబడి ఉన్న 2 గ్రామాలను పూర్తిగా విద్యుతీకరించారు. స్వాతంత్ర్యం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా ఈ మారుమూల గ్రామాల ప్రజలు విద్యుత్ సౌకర్యాన్ని అనుభవించగలిగారు. ఇప్పుడు 500 బిలియన్ రూపాయలతో జమ్మూ కశ్మీర్ లో 4 కీలక కారిడార్లు నిర్మించడానికి ప్రణాళిక వేశారు. 160 బిలియన్లతో జమ్మూ, ఉధంపూర్, శ్రీనగర్ కారిడార్ నిర్మిస్తున్నారు. దీనివల్ల ప్రయాణ సమయం 5 గంటలు ఆదా అవుతుంది. రెండోది జమ్మూ, చెనాని, అనంతనాగ్ కారిడార్ 140 బిలియన్లతో దీనిని నిర్మిస్తున్నారు. 202 కిలోమీటర్లు ఉండే ఈ కారిడార్ లో 5 టర్నల్స్ ఉంటాయి. ఈ రెండింటిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. సురంకోటే, షోపియాన్, పారాముల్లా, ఉరి మధ్య 100 బిలియన్లతో 303 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మించనుంది. 2027 నాటికి ఇది పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇక 50 బిలియన్లతో చేపట్టనున్న జమ్మూ, అఖ్నూర్, సూరంకోటే, పూంచ్ కారిడార్ ప్రాజెక్ట్ డిపిఆర్ దశలోనే ఉంది. ఇక 34 బిలియన్ల వ్యయంతో కథువా, బషోలి, బాడేర్వా, దోడా కారిడార్ నిర్మించనున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న శ్రీనగర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ఈ ఏడాది చివరకు పూర్తవుతుందని చెబుతున్నారు. 72 బిలియన్లతో చేపట్టిన 4 లైన్ల రహదారి ఇది. శ్రీనగర్ వెళ్లే పని లేకుండా గురేజ్, బారాముల్లా లేదా లడక్ వెళ్లడానికి ఇది వీలు కల్పిస్తుంది. 410 బిలియన్లతో చేపట్టనున్న ఢిల్లీ శ్రీనగర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే ప్రయాణ దూరం 8 నుంచి 8.5 గంటలు తగ్గుతుంది. కేంద్రం చేపడుతున్న ఈ వెదర్ స్ట్రాటజీ కనెక్టివిటీకి ప్లాన్ కేవలం కశ్మీర్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే కాదు, జియో పొలిటికల్ గాను ఈ ప్రాజెక్టులు కీలకంగా వ్యవహరించనున్నాయి. పీఓకేలో చైనా నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్ భారత్ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమే. ఈ ఎకనామిక్ కారిడార్ పేరుతో భారత్ సరిహద్దు ప్రాంతాలలో డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచి పాక్ కు డ్రాగన్ అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో పాక్, చైనా ఆగడాలను కౌంటర్ చేయడంలో కేంద్రం చేపట్టనున్న ఈ ప్రాజెక్టులు సైతం కీలక పాత్ర పోషించనున్నాయి. ఇక పొలిటికల్ గాను కేంద్రానికి ఈ ప్రాజెక్ట్ తో కలిసొచ్చే అంశముంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాతే కశ్మీర్ లో అభివృద్ధికి పునాది పడిందని ప్రచారం చేసుకుంటున్న కేంద్రానికి ఈ ప్రాజెక్టులు మరింత బలం చేకూర్చనున్నాయి.